మరో 5 నిమిషాలు అయితే నా ఫిల్టర్ కాఫీ అయితే రెడీ అవుతుందబ్బా. అంతలోపు నేనైతే కిందికి వెళ్ళి నా ఫేవరెట్ చాక్లెట్ జెమ్స్ అయితే తెచ్చుకుంటాను పిల్లలు. ఎందుకంటే పిల్లలు నాకు వచ్చేసి జెమ్స్ అంటే చాలా ఇష్టం అబ్బా. అందుకే ఇంకా మన ఫిల్టర్ కాఫీ రెడీ అయ్యేలోపు అవైతే తెచ్చుకున్నాం అనుకోండి, నేనైతే ఇంకా ఫిల్టర్ కాఫీ తాగుతుంటూ ఆ జెమ్స్ అయితే తింటాను అబ్బా. ఎందుకంటే నాకు అలా తినడం అంటే చాలా ఇష్టము. అలాగే పిల్లలు మీకు వచ్చేసి మరి జెమ్స్ ఇష్టమా లేదన్నది కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటనేది కామెంట్ చేయండి పిల్లలు, నేను కూడా తెలుసుకుంటాను. సో నా ఫేవరెట్ వచ్చేసి జెమ్స్ చాక్లెట్ అనమాట. పిల్లలు మన ఫిల్టర్ కాఫీ రెడీ అయ్యేలోపు వెంటనే వెళ్ళి జెమ్స్ చాక్లెట్ అయితే తెచ్చుకుందాం పాప. లేదంటే మన షించన్ గాడు అలాగే జాబ్ గాడు వచ్చాడు అనుకోండి, మనకైతే ఒక్క చాక్లెట్ కూడా మిగిలినించారు. కాబట్టి నేనైతే నా బెడ్రూమ్లో అయితే పెట్టాను అబ్బా. ఉండండి వెళ్ళైతే తెచ్చుకుంటాను. అరే ఒక్క నిమిషం ఉండండి అబ్బా, ఇక్కడే కదా నేను జెమ్స్ ప్యాకెట్ డబ్బా పెట్టింది. అరే కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది పిల్లలు? ఒక్క నిమిషం ఉండండి, నేను కొంపదీసి ఇందులో పెట్టానా? ఇక్కడ కూడా లేదబ్బా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇందులో చూద్దాం. అరే ఇక్కడ కూడా లేదు. అంటే దీని అర్థం షించన్ గడ్ చాప్ గడే ఈ జెమ్స్ చాక్లెట్ డబ్బాని అయితే కొట్టేసి ఉంటారు పిల్లలు. వెంటనే నేను చాప్ గన్ దగ్గరికి వెళ్తా. అరే ఇక్కడ చాప్ గడ్ కూడా లేదు. అంటే వీళ్ళిద్దరే దొంగతనం చేశారు పిల్లలు. అరే షించాన్, చాప్ ఎక్కడున్నారా? ఒక్క నిమిషం ఉన్నాను అబ్బా, నాకైతే మాటలు అయితే వినిపిస్తున్నాయి. అంటే వీళ్ళు బయట నిల్చున్నారా? ఓకే ఇక్కడే ఉన్నారు పిల్లలు, చెప్పలేదా? అదిగోండి అబ్బా, నా జెమ్స్ బాక్స్ అయితే ఇక్కడే ఉంది. అరే ఏంటి పిల్లలు, ఇందులో ఒక్క చాక్లెట్ కూడా లేదు. చేసిన ఎక్స్పెరిమెంట్ భలే సక్సెస్ అయింది చూసావారా? మనం జెమ్ చాక్లెట్ తోటి మొత్తం కారు కన్నీ అతికిస్తే ఇప్పుడు కారు కూడా జెమ్స్ చాక్లెట్ లాగా మారిపోయింది. ఒరే నాయన ఏంట్రా మీరు మాట్లాడేది? జెమ్స్ చాక్లెట్ల తోటి మొత్తం కారు కన్నీ అతికించేశారా? అందుకైనా పిల్లలు నా కారు వచ్చేసి రెడ్ కలర్ లో ఉండాలి, కానీ దీన్ని చూస్తే మొత్తం చాక్లెట్ కలర్ లో కనిపిస్తుంది. అంటే పిల్లలు వీళ్ళు వచ్చేసి జెమ్ చాక్లెట్ల తోటి మొత్తం కూడా అయితే కార్కి అయితే పూసేశారనమాట. అలాగే పిల్లలు ఇక్కడ చూసారా, బైక్ ని కూడా మార్చేశారబ్బా. ఓరే నాయన పిల్లలు, నా జెమ్స్ చాక్లెట్లన్నీ కార్కి అలాగే బైక్ అయితే అతికించి పెట్టారు. ఇప్పుడు ఇవి వచ్చేసి చాక్లెట్ లాగైతే మారిపోయాబ్బా. చూడడానికైతే భలేగుంది, కానీ నా జెమ్స్ చాక్లెట్లు ఏం చేశారు రక్షించాను. అరే మామయ్య ఏంటి మామయ్య ఎప్పుడు కూడా బాధపడుతుంటావు? పోయింది జెమ్స్ చాక్లెట్లే కదా, పోతే పోనీలే మళ్ళీ కొనుక్కుందాం. కానీ మామయ్య మేము చేసిన ఎక్స్పెరిమెంట్ భలే సక్సెస్ అయింది. మామయ్య మేము ఇంకోటి కూడా అనుకున్నాం, మన ఇల్లు మొత్తానికి కూడా జెమ్స్ చాక్లెట్లు మారిస్తే ఎలా ఉంటుందని మేము ఇప్పుడే అనుకుంటున్నాం. నువ్వు అప్పుడే వచ్చేసావు మామయ్య. ఏంట్రా షీచాన్, మన ఇల్లును కూడా జెమ్స్ చాక్లెట్ లాగే మార్చేద్దామా? అరే ఈ ఐడియా ఏదో భలే ఉంది, కానీ పిల్లలు నా కార్ని చూసారా, చూడ్డానికైతే భలే కనిపిస్తుంది. సో వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ మాత్రం క్రేజీ ఉందబ్బా. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే మన లాస్ అంటో సిటీలో ఎవ్వరు కూడా అయితే చేయలేరు. కానీ షీచాన్ మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే సో మనకైతే బోల్డ్ అని చాక్లెట్ అయితే కావాలరా, కానీ అవన్నీ మన లాస్ అంటో సిటీలో ఉంటాయంటావారా? ఎందుకుంటాయి మామయ్య, మన లాస్ అంటో సిటీలో చాలా చాక్లెట్ షాపులు ఉన్నాయి, కాబట్టి మనం వెళ్ళి వెతుకుదాం మామయ్య. సరే షించాన్, కానీ ఒక్క నిమిషం ఉండు, నేనైతే ఒకసారి మన ఇల్లు మొత్తాన్ని ఒకసారి చూసుకొని వస్తాను. ఎందుకంటే మనకి ఎన్ని జెమ్స్ చాక్లెట్లు కావాలని సో క్యాల్కులేట్ చేస్తాను, ఉండండి. పిల్లలు మేమైతే ఇప్పుడైతే సో మన ఇల్లును మొత్తాన్ని అయితే జెమ్స్ చాక్లెట్ లాగైతే మార్చేయబోతున్నాం అబ్బా. కాబట్టి మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఓకే పిల్లలు, మొత్తానికైతే నేను కొలితేసాను. సో మాకు వచ్చేసి ఒక హాఫ్ కంటైనర్ అయితే సో చాక్లెట్ అయితే కావాలబ్బా. రే షించాన్ పదరా, ఇంకా షించాన్ మనం వచ్చేసి ఇంకా జెమ్స్ చాక్లెట్ అయితే తీసుకొని వచ్చేద్దాం. సో అది కూడా మీరు తయారు చేసిన ఈ జెమ్స్ కార్లోనే వెళ్దాం పదండి. ఒరే చాప్ షించాన్, లెట్స్ గో, ఇంకా వెళ్దాం పదండి. పిల్లలు మేమైతే ఇప్పుడు ఈ కార్ అయితే వెళ్ళబోతున్నాం అబ్బా. సో చూద్దాం ఇక మన లాస్ ఏంజెల్స్ సిటీలో ఉన్న అందరి రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది. మేమైతే చాక్లెట్ కార్లో అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ షించన్ గడ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాడు అబ్బా. సో తింటూనే ఉన్నాడు అనమాట, చాక్లెట్ని నాకుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన కారు జెమ్స్ చాక్లెట్ కార్ కాబట్టి సో వాడైతే జెమ్స్ తింటున్నాడు, అలాగే చాక్లెట్ అయితే నాకుతున్నాడు. కానీ పిల్లలు షించాన్ అండ్ చాప్కి వచ్చిన ఐడియా ఎలా ఉందన్నది కింద కామెంట్ చేయండి అబ్బా. సో చాలా క్రేజీగా ఉంది, కానీ మాకైతే బోల్డ్ అని చాక్లెట్ అయితే అవసరం అబ్బా. ఎందుకంటే అవన్నీ మనకి లాస్ ఏంజెల్స్ సిటీలో దొరుకుతాయో లేవన్నది ముందుగా అయితే చూడాలా. సో ఫస్ట్ అయితే మేమైతే ఒక షాప్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మా ఇంటి దగ్గర అయితే ఉంటుంది. మొత్తానికి అయితే వచ్చేసాం పిల్లలు. ఇదే అనమాట 24/7 సూపర్ మార్కెట్ అయితే. మొత్తానికి అయితే వచ్చేసాం రక్షించాను, వచ్చేసాయి. ఓకే ఇంకా లోపలికైతే వెళ్దాం పిల్లలు. ఒక్క నిమిషం ఉండండి, ఎవరో ఆంటీ వస్తున్నారు. అమ్మయ్య ఆంటీ అయితే వెళ్ళిపోయింది. ఓకే లోపలికైతే వచ్చేసాను. హలో సార్, ఏం కావాలి సార్ చెప్పండి. మా షాప్ లో చాలా రకాల అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. సార్ మాకు వచ్చేసి జెమ్స్ చాక్లెట్ అయితే కావాలా, అది కూడా బోల్డ్ అని కావాలా సార్?
ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? అసలు లాస్ ఏంజెల్స్ సిటీలో జేమ్స్ చాక్లెట్ దొరుకుతున్నాయా? అసలు స్టాకే రావట్లేదు. ఇప్పుడు మన లాస్ ఏంజెల్స్ సిటీలో ఎక్కడ కూడా జేమ్స్ చాక్లెట్లు లేవు అసలు. కాబట్టి మీకు వేరే చాక్లెట్ ఏమైనా కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను. కానీ జేమ్స్ చాక్లెట్ అయితే అస్సలు కూడా అయితే లేవు మా షాప్లో. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? జేమ్స్ చాక్లెట్ దొరకపోవడం ఏంటి సార్? సార్ అదంతా నాకు తెలియదు సార్. ఎవరో బిలియనీర్ అంట, అతను అన్ని చాక్లెట్లని కొనుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు అది స్టాక్ అయితే దొరకట్లేదు. ఏంటి బిలియనీరా? ఏంట్రా షించాన్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాడేం చేసుకుంటాడు అన్ని చాక్లెట్లు? సర్లే ఈ షాప్ కాకపోతే ఇంకో షాపు. అరే షించాన్ పదరా, వీడేదో బాగుతున్నాడు. మనమైతే ఇంకో షాప్కి వెళ్ళి జేమ్స్ చాక్లెట్లు కొనుక్కుందాం. ఈ అందుకంటే మనకైతే మన లాస్ ఏంజెల్స్ సిటీలో బోల్డ్ అని షాపులు ఉన్నాయి, ఇంకా వేరే షాపులు అస్సలు దొరకవు. ఏంటి వీడేదో మాట్లాడుతున్నాడు? వాడి షాప్లో లేవు కావచ్చు, ఏదో తిక్కగా మాట్లాడుతున్నాడు. వాడికి గిరాకీ కావాలని వాడేదో తిక్కగా చెప్తున్నారా షించాన్. మనమైతే వేరే షాప్కి వెళ్ళి అడుగుదాం, అక్కడైతే దొరుకుతాయి. ఎందుకంటే మనకు లాస్ ఏంజెల్స్ సిటీలో ఎన్నో షాప్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మనమైతే ఇంకా ఆ షాప్కి అయితే వెళ్ళిపోదాం. పిల్లలు మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. ఓకే రే షించాన్, మొత్తానికైతే దగ్గరైతే వచ్చామనుకుంటాను. ఇక్కడ మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి, ఇంకా స్ట్రేట్గా అయితే వెళ్ళిపోవాలి రే షించాన్. ఇంకా ముందుకెళ్ళామనుకో మనకైతే అక్కడ ఇంకొక షాప్ అయితే ఉంటుంది. నాకు తెలిసి అక్కడైతే 100% అయితే మనకు జేమ్స్ చాక్లెట్ అయితే దొరుకుతాయి రే షించాన్. ఇంకా మనకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. సో పిల్లలు మేమైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసామబ్బా. ఇంకొద్దిగా ముందుకెళ్ళామనుకోండి. ఓకే మొత్తానికి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఇది కూడా సేమ్ 24/7 సూపర్ మార్కెటే. సో నాకు తెలిసి ఇక్కడైతే 100% అయితే జేమ్స్ చాక్లెట్లు అయితే ఉంటాయబ్బా. సార్ చెప్పండి సార్ ఏం కావాలో? సార్ మాకు వచ్చేసి జేమ్స్ చాక్లెట్లు కావాలా, సో అది కూడా బోల్డ్ అని కావాలా. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? జేమ్స్ చాక్లెట్లా? అసలు మన లాస్ ఏంజెల్స్ సిటీలో జేమ్స్ చాక్లెట్లు అసలు దొరకట్లేదు సార్. ఏం మాట్లాడుతున్నారు? అసలు లేవు. కావాలంటే చెప్పండి, వేరే చాక్లెట్లు ఉన్నాయి, అవి కావాలంటే ఇస్తాను. అరే ఏంట్రా ఇక్కడ కూడా సేమ్ డైలాగ్ వేస్తున్నారా షించాన్? అంటే వీళ్ళు చెప్పింది నిజమేనా? అవును సార్, మీరు మాట్లాడుతుంది నిజమే. మన లాస్ ఏంజెల్స్ సిటీలో ఉన్న ఒక బిలియనీర్ అయితే అతనైతే అన్ని చాక్లెట్ అయితే కొనుక్కొని వెళ్ళాడు. కాబట్టి ఎక్కడ స్టాప్ లో కూడా అసలు ఈ స్టాక్ అయితే లేదు సార్. అరే ఏంట్రా షించాన్, మనకి ఈరోజు ఇలా జరిగింది. అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ జేమ్స్ చాక్లెట్లు అయితే అస్సలు కూడా అయితే దొరకట్లేదు. అరే ఏంటి మామయ్య అసలు ఇలా జరుగుతుంది? నాకైతే ఏం అర్థం అవట్లేదు. ఏ షాప్కి వెళ్ళినా మనకైతే జేమ్స్ అయితే అస్సలు దొరకట్లేవు ఏంటి మామయ్య? మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే షించాన్ నేను కూడా ఆలోచిస్తున్నాను. అసలు ఏం చేయాలో నాకు కూడా అయితే అర్థం అవట్లేదు. అసలు మన లాస్ ఏంజెల్స్ సిటీలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకైతే ఈ జేమ్స్ చాక్లెట్ అయితే అస్సలు దొరకట్లేదురా. సో ఆల్రెడీ మనమైతే 3-4 అయితే షాపులు అయితే ఆల్రెడీ తిరిగేసాం. సో నాకు తెలిసి ఇంకా ఎక్కడ కూడా అయితే స్టాక్ అయితే లేదంటారా షించాన్. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అరే షించాన్ నాకైతే ఒక ఐడియా వచ్చిందిరా. సో అదేంటంటే ఇప్పుడు ఎవరు బిలియనియర్ అయితే ఆ చాక్లెట్లని కొనుక్కొని వెళ్ళాడంట కదా. సో అతని దగ్గరికి వెళ్ళేసి సో మనమైతే రిక్వెస్ట్ అయితే చేద్దాం. సో మా ఇల్లుని ఇలా మారుస్తున్నామని. సో కాబట్టి మనం రిక్వెస్ట్ చేస్తే అతను చాక్లెట్లు అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి షించాన్ మనమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే అడుగుదాం రా, ఏమంటావు? మామయ్య ఐడియా అయితే చాలా బాగుంది. కానీ ఆ బిలియనీర్ మనకెందుకు ఇస్తాడు మామయ్య అన్ని చాక్లెట్లు? అరే షించాన్ అడిగితే చూద్దాం రా. నాకు తెలిసి ఆ అన్ని చాక్లెట్లు అతను ఏం చేసుకుంటాడో చెప్పు. కాబట్టి మనమైతే ఒకసారి అయితే అడిగి చూద్దాం. సో ఇస్తే ఇయ్యని, లేకుంటే లేదు. ఏముంది, అడిగితే తప్పైతే లేదు కాదు కదా రా షించాన్. ఒకసారి అయితే అడిగి చూద్దాం రా షించాన్. సరే అక్కడికైతే వెళ్దాం పదా. పిల్లలు మేమైతే ఆల్రెడీ అడ్రస్ అయితే కనుక్కున్నాం. సో ఇక్కడే ఉంటుందంట అతని ఇల్లు అయితే. సో రైటా లెఫ్టా? ఓకే పిల్లలు మాకైతే ఒక కంటైనర్ అయితే కనిపిస్తుంది అబ్బా. చూసారా దానిపైన జేమ్స్ యొక్క ఫోటో అయితే ఉంది. అంటే ఆ కంటైనర్లో మొత్తం కూడా అయితే జేమ్స్ అయితే ఉంటాయి రా షించాన్. పదరా షించాన్ ఇదే అనుకుంటా ఇల్లు అయితే. సో ఇక వెళ్ళైతే మనమైతే అడుగుదాం రా షించాన్, మరి అతను మనకు జేమ్స్ ఇస్తాడా లేదన్నదైతే. సో పిల్లలు మీరైతే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. సో అప్పుడైతే మనకి వీడు జేమ్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒరే నాయనో షించాన్ చూసారా ఎంత పెద్ద కంటైనర్, ఇవన్నీ కూడా జేమ్స్ ఏరా నాయనో. చాలా అంటే చాలా పెద్ద కంటైనర్ అయితే ఉంది. ఈ కంటైనర్లో మనకు ఆఫ్ ఇచ్చినా సరిపోతుంది. పిల్లలు ఇతనే కావచ్చు బిలియనీర్ అయితే, ఎందుకంటే మధ్యలో ఉన్నది అతనే కాబట్టి. సార్ నమస్కారం సార్. ఏంటి బాబు, ఎవరు, ఏం కావాలా నీకు? సార్ అంటే అది మేము మొత్తం షాపులని తిరిగేసి వచ్చాం సార్. ఎక్కడ కూడా అయితే మాకు జేమ్స్ అయితే దొరకడం లేదు. అందరు అడిగినా మీరే తీసుకెళ్లారని చెప్తున్నారు. కాబట్టి సార్ మాకు వచ్చేసి ఒక హాఫ్ కంటైనర్ చాక్లెట్ అయితే కావాలి సార్. కావాలంటే చెప్పండి, మీకైతే డబ్బులు అయితే ఎన్నంటే అన్ని ఇస్తాను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నా ఇంటికి వచ్చి నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? నేనే ఒక పెద్ద బిలియనియర్, నువ్వే నాకు డబ్బులు ఇచ్చేంత వాడిపోయావా?
సార్ అంటే అది కాదు సార్, సారీ సార్ అలా మాట్లాడినందుకు. కానీ మేమైతే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. సో దానికోసం అయితే ఈ జెమ్స్ చాక్లెట్ల కోసం మేము చాలా షాపులు తిరిగాం సార్, కానీ మాకు ఎక్కడ దొరకలేదు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను. ప్లీజ్ సార్, మీరు తలుచుకుంటే మీరు ఒక హాఫ్ కంటైనర్ చాక్లెట్ అయితే ఇవ్వచ్చు సార్. మీరు ఏం చేసుకుంటారు చెప్పండి. ఒకసారి మా పిల్లోని చూడండి సార్, వాడు చాలా చిన్నవాడు. కాబట్టి మీరు జర ఆలోచించి మాకైతే చాక్లెట్ అయితే ఇవ్వండి సార్. ఓ సరే బాబు, నేను ఒకటి ఆలోచించాను. ఈ కంటైనర్ మొత్తం నీకు నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. కానీ నువ్వైతే నేను చెప్పిన ఒక ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ కంటైనర్ నువ్వు ఫ్రీగా తీసుకోవచ్చు. ఆ ఛాలెంజ్ ఏంటంటే నువ్వు వచ్చేసి మెగా రామ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి. అప్పుడు అది కంప్లీట్ చేసావనుకో ఈ కంటైనర్ నువ్వు ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఏంటి ఓకేనా? నువ్వు ఈ ఛాలెంజ్ కి రెడీగా ఉన్నావా? ఏంటి ఛాలెంజా? ఓకే పిల్లలు, మనకైతే కంటైనర్ ఫ్రీగా వస్తుందంటే చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే సార్. ఓకే అయితే పద అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. ఓకే పిల్లలు, మొత్తానికైతే వచ్చేసానబ్బా. సో ఇదే అనమాట మనమైతే కంప్లీట్ చేయాల్సిన ఛాలెంజ్ అయితే. సో ఈ ర్యాంప్ ఛాలెంజ్ మనం కంప్లీట్ చేసామనుకోండి, మనకైతే ఆ జెమ్స్ ఉన్న పెద్ద కంటైనర్ అయితే మనకు ఆ యొక్క బిలియనీర్ అయితే మనకు ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నాడు. కాబట్టి పిల్లలు నేను ఎలాగైతే అలాగా ఈ యొక్క ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేయాలబ్బా. ఓకే పిల్లలు, మొత్తానికైతే స్టార్ట్ చేశాను. కానీ పిల్లలు ఇది మాత్రం చాలా అంటే చాలా సో డేంజర్గా అయితే ఉంది. కానీ మనమైతే ఇలాంటి మెగారామ్ ఛాలెంజ్లు అయితే ఎన్నో చేసామబ్బా. సో కాబట్టి ఎలాగైతే అలాగే మనమైతే దీన్ని అయితే కంప్లీట్ అయితే చేసి ఇంకా మనమైతే ఆ కంటైనర్ని అయితే ఇంటికి అయితే తీసుకొని అయితే వెళ్ళాలా. సో మీరైతే వీడియోకి ఇది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టి కింద కామెంట్లు అయితే ప్రతి ఒక్కరు జెమ్స్ అని అయితే కామెంట్ చేయండి పిల్లలు. ఓకే, ఓరే నాయనో, ఇది మాత్రం చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది అనమాట. ఓకే పిల్లలు, మనకైతే ఈ బైక్ వచ్చేసి టర్బో బూస్టర్స్ ఉన్నాయి పిల్లలు. కాబట్టి మనమైతే చాలా అంటే చాలా ఈజీగా అయితే ఈ యొక్క ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ మనకు టర్బో బూస్టర్ లేకపోతే అసలు కంప్లీట్ చేయలేము. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద సో ముంగటైతే టాస్క్లు ఉంటాయి అబ్బా. సో అవి కంప్లీట్ చేయాలంటే టర్బో బూస్టర్లు అయితే ఆన్ చేయాలి. సో ముందు చూసారా ఎంత పెద్ద ర్యాంప్ అయితే ఉంది. సో ఇదైతే మనకు చాలా హైట్కి అయితే ఉంది. కాబట్టి మనం ఇది ఎక్కాలంటే ఇంకా సో మనమైతే ఈ టర్బో బూస్టర్స్ అయితే ఆన్ చేయాలబ్బా. మొత్తానికి అయితే ఆన్ చేశాను. సో ఇంకా ఆన్ చేసినా కూడా వెళ్ళట్లేదు. అంటే ఎంత పెద్దగా ఉందో చూసారా. ఒక్క నిమిషం, కొద్దిగా స్లో అయిపోయాయి. ఎందుకంటే ముందు అసలు ఏముందో అర్థం కాదు కాబట్టి కొద్దిగా స్లో అయితే అయ్యాను. ఓకే ఏముంది, ఓకే పిల్లలు, సో ఈజీగానే ఉందిలేండి. ముందుకైతే వచ్చేసాం సూపర్గా అయితే. ఓకే మళ్ళీ ముందు వచ్చేసి మనకైతే పెద్ద గొట్టం అయితే పెట్టాడు అబ్బా వీడైతే. ఓకే ఏంటిది, ఒరే నాయన, ఇదైతే చాలా విచిత్రంగా అయితే ఉంది పిల్లలు. ఏంటంటే సో మనకి గ్రైండర్ ఉంటుంది కదా, సో దానిలాగా అవుతుంది అనమాట ఈ గొట్టం లోపటైతే. సో మనల్ని ఇందులో వేసి రుబ్బేస్తుంది. సో కానీ మనమైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓరి నాయన, ఓకే కమాన్. అమ్మ సేఫ్ అయితే ల్యాండ్ అయిపోయాంలేండి. మళ్ళీ ల్యాండ్ కావాలా? ఓరి నాయన, కింద చచ్చండ్రా బాబు. అరే యార్, ఏంటి పిల్లలు ఇలా జరిగింది. సో మనమైతే చాలా అంటే చాలా హైట్ నుంచి అయితే కింద పడిపోయాం. సో మనకైతే అస్సలు బ్యాలెన్స్ అవుట్ అయ్యి కింద పడిపోయాంలేండి. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనమైతే వెహికల్ అయితే చేంజ్ చేయాలబ్బా. సో ఇక్కడ చూసారా, మనమైతే ఇప్పుడు ఒక బోట్ అయితే తీసుకోవాలా. తీసుకుందాం. ఓకే ఇదేదో భలే ఉందిలేండి. సో దీని అయితే తీసుకుందాం. మొత్తానికైతే కూర్చోవాలా. బాబు కూర్చో. ఓకే మొత్తానికైతే కూర్చున్నాను. లెట్స్ గో పిల్లలు, ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే టర్బో బూస్టర్ ఉంది, దీనికి కూడా సరిపోయింది అబ్బా. సూపర్ అనమాట. టర్బో బూస్టర్ ఉంటే క్రేజీగా అయితే ఉంటుంది. సో వాటర్లో అయితే వెళ్తే క్రేజీ అనిపిస్తుంది అబ్బా. ఓరి నాయన, ముందు పెద్ద సమస్య వచ్చింది కదా. సో మనకైతే పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి. చచ్చర్రా బాబు, చూసారా ఫ్యాన్లు మనం సో కిందిలోకి అంటే సముద్రం లోపలికి తీసుకెళ్ళింది అనమాట. కానీ ఎలాగోలాగో పైకైతే వచ్చేసాం. ఇంకోటి ఉందా ముందు. ఓరి నాయన, ఇది కూడా మొత్తం సో గుద్దేసిందబ్బా. సో ఈ బిలియనర్ వచ్చేసి చాలా అంటే చాలా క్రిటికల్గా అయితే పెట్టాడు పిల్లలు. ఏంటంటే మనం వచ్చేసి సో సముద్రం నుంచి వెళ్ళాలా, అలాగే సో ర్యాంపులు కూడా ఎక్కాలన్నమాట. సో కాబట్టి చాలా డిఫికల్ట్గా అయితే ఉందన్నమాట ఈ యొక్క ఛాలెంజ్ అయితే. సో వాడైతే మనకు అన్ని చాక్లెట్లు అయితే ఫ్రీగా ఎందుకు ఇస్తాడు పిల్లలు. సో వాడైతే ఏదో ఛాలెంజ్ అయితే పెట్టాడు. సో అది మరి ఈజీగా ఉంటుంది అంటే ఉండదు. ఎందుకంటే ఇలానే డిఫికల్ట్గా అయితే ఉంటుంది. సో ఈజీగా ఉంటే మనం ఈజీగా కంప్లీట్ చేసి ఫ్రీగా దొబ్బకపోతాం కదా. సో కాబట్టి వాడు ఇలాంటి డేంజరస్ ఛాలెంజ్లు పెట్టి సో మనల్ని అయితే ఇందులో నుంచి గెలవకుండా సో మనం గెలవద్దని ఇలాంటి పెద్ద పెద్ద సో ఏమంటారు టాస్క్లు అయితే పెట్టాడు పిల్లలు. కానీ మనం ఎలాగైనా ఇందులో గెలిచి ఆ
ఆ పెద్ద కంటైనర్ యొక్క జెమ్స్ చాక్లెట్ అయితే తీసుకెళ్ళి ఎలాగైనా అలాగా ఇవాళైతే మన ఇల్లును మొత్తం కూడా అయితే జెమ్స్ చాక్లెట్ లాగైతే మార్చేద్దాం అబ్బా. సో కాబట్టి మీరు తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకే పిల్లలు, దీనికి కూడా టర్బో బూస్టర్స్ అయితే ఉన్నాయి. సో అదొక్కటి ప్లస్ పాయింట్ అనమాట, ఎందుకంటే వీడు ప్రతి ఒక్క వెహికల్కి అయితే టర్బో బూస్టర్లు అయితే పెట్టాడు. సో అదైతే మనకు మంచి ప్లస్ పాయింట్ అయిపోయింది. ఓ ఓ ఓ జరుంటే కింద పడిపోయేటన్నబ్బా. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా. సో నాకు తెలిసి ఒక 50% అయితే కంప్లీట్ చేశాను అనుకుంటాను. సో ఇంకొక 50% అయితే ఉందనిపిస్తుంది నాకైతే. కాబట్టి మనమైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్దాం. సో చూసారా ఏ విధంగా ఉందో, చాలా ఓ ఇక్కడైతే పెద్ద టైర్ అయితే పెట్టాడు, కానీ అది మనకు సో రోడ్ని అయితే చూపిస్తుంది ఎటు వెళ్ళాలని. సో చూసారా దానిపైన ఆరో గుర్తులు అయితే ఉన్నాయి. సో మనమైతే స్ట్రేట్గా అయితే వెళ్ళాలా, ఎందుకంటే మనకి సో ఇవి ఎన్నో చేసాం పిల్లలు. నేనైతే మన రెగ్యులర్గా వీడియోలు చూస్తుంటే మనం ఇలాంటి ఛాలెంజ్ వీడియోలు అయితే బోల్డ్ అని చేసాం. కాబట్టి ఇవైతే మనకి సో జిజిబి అనమాట, ఇలాంటివి ఈజీగా కంప్లీట్ చేసేద్దాం. సో కానీ ఈజీగా కంప్లీట్ చేసాం అనుకోండి, కానీ ఇలాంటి డిఫికల్టీ అయితే నేను ఎప్పుడు చేయలేను. ఇది కొద్దిగా డిఫికల్టీ అవుతుంది అనమాట, అంటే సో కొద్దిగా డేంజర్గా అయితే ఉంది పిల్లలు. సో కాబట్టి దీని అయితే మనం చాలా అంటే సింపుల్గా తీసుకోవద్దు, కొద్దిగా సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క టాస్క్ అయితే కంప్లీట్ చేయాలా. ఓకే ఇప్పుడు వచ్చేసి మనమైతే మళ్ళీ కార్ని అయితే ఎక్స్చేంజ్ చేయాలబ్బా. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి వీడు స్పోర్ట్స్ కార్డ్స్ అయితే పెట్టాడు. ఇక్కడ బోల్డెన్ అయితే ఉన్నాయి, కానీ నేనైతే ఇది తీసుకున్నాను. ఓకే దీనికి కూడా అయితే మనకు టర్బో బూస్టర్స్ అయితే ఉన్నాయి. ప్లేట్స్ కొని టర్బో బూస్టర్స్ ఆన్ చేయాలా. ఓరి నాయను చచ్చారా బాబు. సో చూసారా మనమైతే ఆ బ్యానర్కి అయితే గుద్దుకుంది కారు మాత్రమే, కార్కి అయితే ఏం అవ్వలేదు, నాకేం అవ్వలేదులేండి. ఓకే మళ్ళీ టర్బో బూస్టర్స్ ఆన్ చేశాను. ఓరి నాయనో ఓ ఓ ఓ ఓ అమ్మయ్య, చాలా అంటే చాలా సేఫ్గా ల్యాండ్ అయిపోయానులేండి. లేదంటే మళ్ళీ మనమైతే సముద్రంలో అయితే పడిపోయేటోళ్ళం. ఒకవేళ మనం సముద్రంలో పడిపోయామనుకోండి పిల్లలు, సో మనకైతే ఈ గేమ్ అనేది డిస్క్వాలిఫై అవుతుంది అనమాట. అప్పుడు వాడైతే మనకు సో కంటైనర్ అయితే అస్సలు ఇవ్వలేడు. సో కాబట్టి ఎలాగైనా మనం ఇందులో డిస్క్వాలిఫై కాకుండా సో ఫస్ట్ రౌండ్లోనే మనమైతే దీన్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది పిల్లలు. ఇక్కడ మళ్ళీ పెద్ద ఫ్యాన్లా సరిపోయిందబ్బా. అమ్మయ్య మొత్తానికైతే తప్పించుకున్నాంలేండి. సో ఇక ముందుకైతే స్టార్ట్ అవుతున్నాను. ఓరే నాయన ఇక్కడైతే ప్లేన్లు అయితే పెట్టాడు. నెక్స్ట్ మరి ఎలాంటి వెహికల్ వస్తుందో చూడాలా. ఓకే ఇక్కడ మనమైతే సో జాగ్రత్తగా అయితే వెళ్దాం పిల్లలు. ఓ ఓ ఓ ఓకే నాయన ఇక్కడే స్టక్ అయిపోయింది. లెట్స్ గోండి. ఇంకా మనకు టర్బో బూస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎనీ టైం యూజ్ చేసుకోవచ్చు, అండ్ అన్లిమిటెడ్ టైం అనమాట పిల్లలు. సో కానీ మనం దాన్ని కూడా చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేయాలి. సో మనకు అవసరం ఉన్న టైమ్స్ ఓరి నాయన ఓ అమ్మ బాబోయ్ అమ్మయ్య మొత్తానికైతే సేఫ్ ల్యాండ్ అయిపోయిన పిల్లలు. ఎందుకంటే ఇందులో మనం దూకకపోయామనుకోండి పోయి మనం సముద్రంలో అయితే పడేటోళ్ళ. ఎనీవే పిల్లలు ఇప్పుడైతే మళ్ళీ మనం అయితే ఇక్కడ చాపర్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మొత్తానికైతే ఒక చాపర్ అయితే తీసుకున్నాను. సో చిన్నది తీసుకున్నాను పిల్లలు, ఎందుకంటే అక్కడ పెద్దది ఉంది. కానీ మనం ఏంటంటే ఇప్పుడు చిన్నదాంతో మన ముందు ఉన్న టాస్క్లు అయితే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అదేంటంటే ఇక్కడ గొట్టాలు అయితే ఉన్నాయి కదా, సో ఆ గొట్టాల నుంచి అయితే దూరాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క చాపర్ తోటి అయితే. ఓకే మొత్తానికైతే స్టార్ట్ అయిపోయిందిలేండి. నాయన అసలు కంట్రోల్ అవ్వట్లేదు కదా, సరిపోయిందబ్బా. సో కంట్రోల్ అవ్వట్లేదు పిల్లలు. నాకు తెలిసి నేను చాలా రోజులకి మళ్ళీ ఈ చాపర్ అయితే డ్రైవ్ చేస్తున్నాను. సో అందుకే మనకు కొద్దిగా అన్కంట్రోల్ అవుతుంది. నాయన చచ్చాను రా బాబు. అమ్మయ్య ఏం కాలేదులేండి పిల్లలు. కమాన్ ఎలాగైనా మనం దీన్ని కంప్లీట్ చేయాలబ్బా. నాయన అస్సలు ముందుకు వెళ్ళట్లేదు కదా. సో మనకైతే అసలు ఏంటంటే షేక్ అవుతుంది పిల్లలు. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట మళ్ళీ మనమైతే ఈ యొక్క చాపర్ని అయితే డ్రైవ్ చేయబోతున్నాం కాదు. సో కాబట్టి అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఎనీవే ఈ యొక్క లాస్ట్ బొక్కల నుంచి వెళ్ళామనుకోండి ఎలాగోలా కంప్లీట్ అవుతుంది. అమ్మయ్య సక్సెస్ఫుల్గా అయితే అన్ని బొక్కల నుంచి అయితే వచ్చేసాంలేండి చాపర్ తోటి అయితే. కమాన్ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే పిల్లలు మనమైతే ల్యాండ్ అయితే చేయాలన్నమాట. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే చేయాలి, ఎందుకంటే చాలా కష్టంగా అయితే ఉంది. నాయన అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది అబ్బా, ఏం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ మనమైతే వెహికల్ ఎక్స్చేంజ్ చేయాలా. నాయన అమ్మయ్యా చచ్చరా బాబు. నాయన మళ్ళీ లైఫ్లో చాపర్ అయితే అస్సలు నడపలేనబ్బా. సో ఎందుకంటే అసలు కంట్రోల్ అవ్వట్లేదు పిల్లలు. సో దాన్ని అయితే మళ్ళీ నేర్చుకొని అయితే నడపాల్సి అయితే ఉంటుంది. ఓకే ఎనీవే ఇప్పుడు మళ్ళీ మనమైతే వెహికల్ అయితే ఎక్స్చేంజ్ చేసాం. ఇప్పుడైతే నేను మళ్ళీ ఒక ఆరెంజ్ కార్ అయితే తీసుకున్నాను. ఓకే సో ఇక్కడేముంది అమ్మయ్యా, ఇదేదో కొద్దిగా సింపుల్గానే ఉందిలేండి. సో ఎందుకంటే అన్ని స్పీడ్ బ్రేకర్లు అయితే పెట్టాడు. సో ఈ స్పీడ్ బ్రేకర్ తోటి ఎక్కువ మనకి సో ఎలాంటి డేంజర్ అయితే లేదనుకోండి, ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ముందే మన టాస్క్లు అయినా చూడాలా. సో పిల్లలు నాకు తెలిసి ఆల్మోస్ట్ మనమైతే సో 90% కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. సో చూద్దాం, దగ్గర దాకా అయితే వచ్చాను అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడైతే మళ్ళీ మనం రైట్ కొట్టేసి మళ్ళీ ఇక్కడ యూ టర్న్ కొట్టేసేయాలన్నమాట.
కానీ పిల్లలు ఏంటంటే మనకైతే ప్రతి వెహికల్ అయితే టర్బో బూస్టర్స్ అయితే పెట్టాడు అనమాట. సో అదొక్కటి నాకైతే చాలా నచ్చింది. సో ఆ బిలియనీర్ చేసిన మంచి పని ఏంటంటే సో ప్రతి వెహికల్లో టర్బో బూస్టర్ పెట్టడం అనమాట. అండ్ ఆల్సో ఆ బిలియనీర్ అయితే చాలా అంటే చాలా సో క్రిటికల్ యొక్క టాస్క్లు అయితే పెట్టాడు అనమాట. ఎవ్రీ ర్యాంపులు అయితే ఏదో రకమైన సో అన్నీ ఏమంటారు కదా, సో అదైతే పెట్టాడు. ఓకే, సో ఎనిమిది పిల్లలు ఆల్మోస్ట్ అయితే వచ్చేసాను. సో ఫైనల్ అనుకుంటా ఇక టర్బో బూస్టర్ ఆన్ చేసి ఇక నాకు ముందైతే ఏం కనిపించట్లేదు. ఓకే, ఫైనల్లీ టర్బో బూస్టర్ ఆన్ చేసి అయితే జంప్ చేశాను. ఓరి నాయన వచ్చాట బాబు, అమ్మయ్య మొత్తానికైతే సో సైడ్కి అయితే దూకేసాను అబ్బా. కానీ మనమైతే గోడకైతే తగిలింది. కానీ పిల్లలు నేనైతే ఆల్రెడీ ఇది కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఉండండి. ఎస్, సో పిల్లలు ఫైనల్ అబ్బా. సో మనమైతే సక్సెస్ఫుల్గా అయితే ఈ యొక్క ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయితే చేసామబ్బా. ఇక లెట్స్ గోండి పిల్లలు, మనం వెంటనే ఇంకా బిలియనీ యొక్క ఇంటికైతే వెళ్ళిపోదాం. వెళ్ళేసి కంటైనర్ తీసుకుందాం. వెల్డన్ పాల్, వెల్డన్, నమ్మలేకపోతున్నాను. అరే నువ్వు భలేగా కంప్లీట్ చేసావు ఆ ఛాలెంజ్ అయితే. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను. సరే, ఇంకా నువ్వు ఈ జెమ్స్ కంటైనర్ తీసుకొని వెళ్ళిపో, అది కూడా ఫ్రీగా. ఓ చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. పిల్లలు మొత్తానికి అయితే మనకి ఇతనైతే కంటైనర్ అయితే ఇచ్చేసాడు. అరే షించాన్ ద్వారా త్వరగా ఇంకా కంటైనర్లో కూర్చో. సో పిల్లలు ఇంకా మేమైతే తొందరగా అయితే ఈ కంటైనర్ అయితే ఇంటికైతే తీసుకెళ్ళబోతున్నాం. పిల్లలు మీరైతే వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్లో జెమ్స్ కంటైనర్ అని కామెంట్ చేసేయండి. ఓకే పిల్లలు, మొత్తానికైతే ఇంకా అరే ఏంటి బయటకైతే రావట్లే, అమ్మయ్య మొత్తానికి ఎలాగోలాగైతే బయటకైతే వచ్చేసాం పిల్లలు. ఇక లెట్స్ గోండి, ఇంకా మనమైతే తొందరగా అయితే ఈ ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి ఇందులో ఉన్న జెమ్స్ చాక్లెట్ తోటి మన ఇల్లుని మొత్తం నింపేద్దాం పిల్లలు. ఇక మన ఇల్లు మొత్తం కూడా అయితే జెమ్స్ చాక్లెట్ లాగైతే మారిపోతుంది. సో అప్పుడు చూస్తే మాత్రం భలే క్రేజీగా అయితే ఉంటుందబ్బా. సో ఇక లేట్ చేయకుండా అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు కావాల్సింది మాత్రం ఓన్లీ హాఫ్ కంటైనర్ జెమ్స్ చాక్లెట్లే. కానీ మనకు వచ్చేసి కంటైనర్ నిండైతే ఈ చాక్లెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అంటే మన లాస్ అంటే సిటీలో ఎక్కడ లేని జెమ్స్ చాక్లెట్లు అన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి పిల్లలు. సో కాబట్టి మన ఇల్లుని మొత్తాన్ని కూడా అయితే జెమ్స్ చాక్లెట్లు అయితే మార్చేయబోతున్నాం. మన స్విమ్మింగ్ పూల్, బెడ్రూమ్, హాల్, సో మొత్తం చేయబోతున్నాం పిల్లలు. మనం అనుకుంది హాఫ్ కంటైనరే, కానీ మనకు బోల్డెన్ వచ్చేసాయి. లెట్స్ గోండి, ఇక మొత్తానికి ఇంటికైతే వచ్చేసాను. అరే ఏంటి పక్కింటికి వెళ్తున్నాను. ఓకే, మన ఇల్లు ఇదే అనమాట. లెట్స్ గోండి పిల్లలు, తొందరగా లోపలికి అయితే ఎక్కిచ్చేసాను అబ్బాయి. ఎందుకంటే మనం లోపలికి రావాలంటే ఇదే వేలు రావాలా. ఓకే, మొత్తానికి అయితే కంటైనర్ తీసుకొని అయితే ఇంట్లోకి అయితే వచ్చేసాను అబ్బా. ఇక వెంటనే మనమైతే ఆ యొక్క కంటైనర్ యొక్క డోర్లు అయితే ఓపెన్ చేసి అందులో ఉన్న అన్ని చాక్లెట్లు అయితే తీసి మన ఇంటి పైన అయితే పోసేద్దాం. అప్పుడు మన ఇల్లు సో చాక్లెట్ లాగైతే మారిపోతుంది. లెట్స్ గో పిల్లలు, మొత్తానికైతే గన్ తీసుకున్నాను. ఇక డోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మొత్తానికైతే ఓపెన్ అయ్యాబ్బా. ఇక 1 2 3 ఇక మన ఇల్లు జెమ్స్ లాగా మారిపోయింది.